హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో వచ్చేసి మనం డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఏపీ ఈసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి మ్యాండేటరీనా కాదా, అంటే ఇది అనేది కంపల్సరీ ఉండాలా లేకపోయినా కూడా సరిపోతుందా అని చెప్పేసి చాలా మందికి ఉన్న డౌట్. ఇన్ఫ్యాక్ట్ దీని మీద కూడా మనకి చాలా కామెంట్స్ కూడా రావడం జరిగింది చూస్తున్న వీడియోస్లో అయితే. అందుకోసమే దీని మీద ఒక క్లారిఫికేషన్ ఇద్దామని అయితే వీడియో చేస్తున్నా. వీడియో లెంత్ వచ్చేసి అప్రాక్స్ ఒక 5 minutes అయితే ఉండొచ్చు. వీడియోని లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ కొంతమంది లేదనుకున్నా కూడా తర్వాత ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అందుకోసమే ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ అన్ని మీ ముందుకైతే తీసుకొని వస్తా. లేదందుకు లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ఈ వీడియోలో వచ్చేసి మనం డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది కౌన్సిలింగ్ ప్రాసెస్లో అవసరమా లేదా, అంటే మ్యాండేటరీనా కాదా అనే విషయం మాట్లాడుకోవాల్సి వస్తే, ఫస్ట్ థింగ్ మనం ఎప్పుడైనా కూడా ఇఫ్ ఇన్ కేస్ ఒక స్కూల్ నుంచి ఇంకో స్కూల్ చేంజ్ అవ్వాలనుకుంటున్నాం అనుకో, సో అలాంటప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడున్న టీసీ తీసుకువెళ్ళి అక్కడ మనం జాయిన్ అవ్వాలనుకున్న స్కూల్లో ఇస్తేనే కదా మనకు అక్కడ అడ్మిషన్ జరుగుతుంది. అదే ప్రాసెస్ అనేది మన ఎడ్యుకేషన్ మొత్తం కంప్లీట్ అయిన వరకు అదే ఫాలో అవుతూ ఉంటారు. సో ఇప్పుడు మీరు ఇయర్స్ డిప్లొమా కంప్లీట్ అయిపోయిన తర్వాత మన కౌన్సిలింగ్ ప్రాసెస్లో ఇప్పుడు మనం ఏదైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసుకుంటాం కదా, సో దాంట్లో డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ ఏం అవసరం లేదు. అంటే అదేమన్నా అప్లోడ్ చేసి దాన్ని వెరిఫై చేస్తారనే అవసరం లేదనమాట. ఓన్లీ మనం డాక్యుమెంట్ వెరిఫికేషన్లో అప్లోడ్ చేసేది ఇన్కమ్, క్యాస్ట్, సో ఇలా కొన్ని సర్టిఫికేట్స్ అయితే ఉంటాయి. బట్ డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అయితే మనం ఎక్కడ కూడా అప్లోడ్ చేయము. ఇది మెయిన్గా మనకు ఎక్కడ యూజ్ అవుతుందంటే, మనం ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టుకున్న తర్వాత మనకు సీట్ అలాట్మెంట్ వస్తుంది. సో సీట్ అలాట్మెంట్ వచ్చిన తర్వాత మీకు వచ్చిన కాలేజ్ ఉంటుంది కదా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక కాలేజ్ వచ్చింది, ఆ కాలేజ్ వచ్చిన తర్వాత మీకు సీట్ అలాట్మెంట్ ఏ కాలేజీలో వచ్చిందని చెక్ చేసుకునే టైంలోనే మన డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు తెలుస్తుంది ఏ కాలేజ్ వచ్చిందని చెప్పేసి. అక్కడే జాయిన్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది, అంటే జాయిన్ బటన్ అని ఒకటి వస్తుంది. ఆ బటన్ క్లిక్ చేసినావంటే నువ్వు ఇప్పుడు ఏదైతే నీకు వచ్చిందో కాలేజ్లో ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజ్కి నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు, అంటే ఓకే నాకు ఈ కాలేజ్ అని చెప్పినట్టు అనమాట. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ అని ఇంకో ప్రాసెస్ ఉంటుంది. ఈ ప్రాసెస్లో మన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఆల్రెడీ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ కౌన్సిలింగ్ ప్రాసెస్కి లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఏమేమి కావాలని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఆ వీడియో లింక్ వచ్చేసి ఆ వీడియోని వచ్చి ఇక్కడ మెన్షన్ చేసిన, ఆ వీడియో లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. ఒకసారి వాచ్ చేసి కంప్లీట్గా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలనేది కూడా సెర్చ్ చేసుకోండి. ఒకసారి కౌన్సిలింగ్ ప్రాసెస్ స్టార్ట్ కాకముందు ఆ డాక్యుమెంట్స్ అన్న మీ దగ్గర అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ఈ సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత మనకు ఆ కాలేజ్ అలాట్ అయిన తర్వాత మనం ఏదైతే మనకు వచ్చిన కాలేజ్ ఉంటుందో ఆ కాలేజ్కి మనం ఫిజికల్గా వెళ్ళి మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ వాళ్ళు అప్పుడే ఆల్రెడీ మనకు మెన్షన్ చేస్తారు కాలేజ్ వాళ్ళు, పర్టికులర్గా ఈ డాక్యుమెంట్స్ తీసుకురండి అని చెప్పేసి. ఆ డాక్యుమెంట్స్ అన్ని మనం తీసుకువెళ్ళి వాళ్ళకు అన్ని సబ్మిట్ చేస్తే 3-4 కాపీస్ ఏమో జిరాక్స్ తీసుకుంటారు. డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అని కంపల్సరీ ఏ కాలేజ్ అయినా కూడా ఒరిజినల్ అయితే తీసుకుంటుంది. సో అందుకోసమే ఎవరు జిరాక్స్ అయితే తీసుకోరు. ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ అండ్ డిప్లొమా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ ఈ రెండు పక్కాగా ఏ కాలేజ్ అయినా కూడా తీసుకుంటుంది. ఇంకా రిమైనింగ్ డాక్యుమెంట్స్ అనేవి ఒరిజినల్ అండ్ జిరాక్స్ అని తీసుకోవడం ఆ కాలేజీకి సంబంధించి బేసిస్ మీద ఉంటుంది. కొన్ని కాలేజెస్లో అన్ని ఒరిజినల్ తీసుకుంటారు, కొన్ని కాలేజెస్లో జిరాక్స్ కూడా యాక్సెప్ట్ చేస్తారు. అందుకోసమే మనం సెల్ఫ్ రిపోర్టింగ్కి వెళ్ళే టైంలో ఈ డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ. ఎందుకంటే నువ్వు ఈ డిప్లొమా 3 years అయిపోయిన తర్వాత బీటెక్ వెళ్ళాలనుకుంటే డిప్లొమా టీసీ తీసుకెళ్తేనే కదా వాళ్ళు అక్కడ జాయిన్ చేసుకుంటారు. మనం ఇది స్కూల్ డేస్ నుంచి చూసుకుంటూ వస్తున్నాం ఇదే ప్రాసెస్. అందుకోసమే మీరు ఇప్పటి వరకు డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ తెచ్చుకోకపోతే వెళ్ళి మీ కాలేజ్తో కాంటాక్ట్ అయ్యి డిప్లొమా టీసీ ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ 3 years కలిపి ఒకటే స్టడీ సర్టిఫికేట్ ఇస్తారు. సో ఆ రెండు వచ్చుకొని మీ దగ్గర అయితే పెట్టుకోండి. దాన్ని 3-4 కాపీస్ జిరాక్స్ కూడా తీసుకోండి. బట్ మీకు వచ్చిన కాలేజ్లో సెల్ఫ్ రిపోర్టింగ్ టైంలో వాళ్ళు డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది ఒరిజినలే తీసుకుంటారు. ఒకవేళ ఇంకా మీకు ఉన్న డౌట్ ఏంటంటే, నేను ఇప్పుడు ఫస్ట్ ఫేజ్లో కౌన్సిలింగ్ సీట్ వచ్చింది, సో ఆ కాలేజ్కి వెళ్ళి నేను ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని ఇస్తే సెకండ్ ఫేజ్లో నేను వేరే కాలేజ్ పెట్టుకొని అప్పుడు ఆ కాలేజ్కి వెళ్తే ఈ కాలేజ్లో అంటే మనకు రిమైనింగ్ నేను ఇచ్చిన సర్టిఫికేట్స్ అన్ని నాకు రిటర్న్ ఇయ్యారా అని చెప్పేసి. సో నీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన కాలేజ్లో అలానే సీట్ ఉండాలంటే డాక్యుమెంట్స్ అన్ని ఇచ్చొచ్చింటావు. సెకండ్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టుకొని అక్కడ సీట్ వస్తే వీళ్ళు డాక్యుమెంట్స్ అనేవి ఇస్తారనమాట. అందులో ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళైతే డాక్యుమెంట్స్ నీకు రిటర్న్ ఇస్తారు. అందుకోసమే ఇప్పుడు దాకా ఎవరైనా కూడా డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోకపోతే వెంటనే కాలేజ్కి వెళ్ళి డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది కన్ఫర్మ్గా తెచ్చుకోండి. ఎందుకంటే అది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కాలేజ్లో వాళ్ళు జాయిన్ చేసుకోవాలంటే అప్పుడే నేను మీ మీద ఒక సీట్ అనేది అలాట్ అవుతుంది. సో ఇదన్నమాట నేనైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకునేది. మీకు కామెంట్స్ కూడా పెట్టిన వాళ్ళందరికీ ఈ వీడియోలో మీకు రిప్లై ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ నేను ఒక పోల్ కూడా పెట్టా. సో డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీనా కాదని చెప్పేసి చాలా మందిని అడగడం జరిగింది.
దాదాపుగా 100 హోర్స్ ఏమో దానికి వచ్చాయి. అందరికీ దీని ద్వారా మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. ఇఫ్ ఇన్ కేస్ మీకు కూడా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటాయి, లైక్ టీసీ అండ్ స్టడీ సర్టిఫికేటే కాకుండా డిప్లొమా మార్క్స్ మెమోస్ మీద కానీ, 10th మార్క్స్ మెమోస్ మీద కానీ, ఆధార్ కార్డ్ మీద కానీ, ఇన్కమ్ క్యాస్ట్ మీద కానీ, ఇలా ఏ డాక్యుమెంట్స్ మీద అయినా కూడా ఎంటైర్ ఏపీ సెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ అయినా, ఎంసెట్ కౌన్సిలింగ్ ప్రాసెస్ మీద అయినా ఏ డౌట్స్ ఉన్నా కూడా బిలో ఈ వీడియో కింద కానీ ప్రతి వీడియో కింద కానీ కామెంట్ చేయండి. నేను మీకు రియాక్ట్ అవుతా. దానికి వచ్చేసి అక్కడ కూడా మన కమ్యూనికేషన్ ఏర్పరచుకుందాం. మన కోసమే ఒక వాట్సాప్ కమ్యూనిటీ కూడా క్రియేట్ జరిగింది. ఆ క్రియేట్ చేసిన లింక్ వచ్చేసి మన ఛానల్ బయోలో ఉంది. ఒకసారి దాన్ని చెక్అవుట్ చేసి ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు అప్డేట్స్ అనేది దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటా. మీలాంటి ఫ్రెండ్స్ కూడా అందులో డిస్కస్ చేస్తూ ఉంటారు. మీకున్న డౌట్స్ కూడా అందులో అయితే క్లారిఫై అవుతాయి అనమాట. సో ఇది మీకు ఒక క్లారిఫికేషన్ వచ్చింది అనుకుంటున్నా. డిప్లొమా టీసీ అండ్ స్టడీ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ. సో ప్రతి ఒక్క స్టూడెంట్ అనేది కాలేజ్కి వెళ్ళి డిప్లొమా స్టడీ అండ్ సర్టిఫికేట్ అయితే తెచ్చుకోవాలి. సో ఇది మీకు ఇవ్వాలనుకునే ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఓకే, బై బై.